50 మందికి సరిపడా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అండి. సూపర్గా ఉంటుంది, సూపర్ క్రీమీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. 4 కిలోల ఎర్రగడ్డలు వేసేసుకుందామండి. 6 కిలోల టమాటో అండి. జింజర్ 100 గ్రామ్స్ అండి, సన్నగా కట్ చేసుకున్నది తుప్పు తీసి. గార్లిక్ పొట్టు తీసుకున్నది 100 గ్రామ్స్ అండి. కాజు 1/2 కిలో అండి. హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న కాశ్మీరీ చిల్లీ అండి, లేదా బ్యాడ్గా మిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మంచి కలర్ అండ్ టెక్స్చర్ ఇస్తుంది, సూపర్గా వస్తుందండి కర్రీ అనేది. 3 లీటర్స్ హాట్ వాటర్ పోసుకుందామండి. ఒక 10 గ్రాములు చెక్క, ఒక 5 గ్రాములు అనాస్ పువ్వు, లవంగాలు ఒక 8 గ్రాములు, షాజీరా 10 గ్రాములు, జీరా 5 గ్రాములు, 10 గ్రాములు ఇలాచి. ఇప్పుడు ఇవి వేసేసుకుందామండి. విజిల్ వేసుకొని 5 విజిల్ పెట్టుకుందామండి. దీన్ని బాగా చల్లార్చుకున్నాక పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ అనేది ఆడిచ్చేసారండి. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే కానీ మిక్సీ ఆడిచ్చిన తర్వాత మనకి చిన్న చిన్న ఇలా వస్తుందండి, టమాటో తొక్కనని ఉంటుంది కదా, అలా మిగిలిపోతుంది అనమాట. అలా లేకుండా మనకి క్రీమీ టెక్స్చర్ రావాలంటే మనం ఇలాగే చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకుంటే మంచిగా వస్తుంది క్రీమీగా పన్నీర్ బటర్ మసాలా అనేది. మన పన్నీర్ బటర్ మసాలా కావాల్సిన దినుసులు అండి అన్ని ఇక్కడే ఉన్నాయండి, ఒకసారి చూసుకోవచ్చు. బటర్ వచ్చేసి మనకి 300 గ్రామ్స్ పడుతుందండి. అమూల్ బటర్ అండి, చూసుకోవచ్చు. ఆయిల్ ఒక 400 ml అండి. మన 50 గ్రామ్స్ కారపొడి అండి వేసుకొని బాగా కలుపుకుందాం. ఆయిల్లోనే బాగా కలుపుకోవాలి, మంచి కలర్ వస్తుంది. దాంతోపాటు 30 గ్రామ్స్ ధనియాల పొడి, 15 గ్రామ్స్ జీరా పౌడర్ అండి, రోస్టెడ్ జీరా పౌడర్. సాల్ట్ 80 గ్రామ్స్, కస్తూరి మేతి ఒక గుప్పెడండి, బాగా క్రష్ చేసుకున్నాము. ఇది రోస్ట్ వేసుకున్నది మనం ముందుగా పేస్ట్ చేసుకున్నది వేసేద్దామండి. షుగర్ 20 గ్రామ్స్ అండి. ఈ మసాలాలు వేసాక మనము ఖచ్చితంగా ఒక 20 to 25 మినిట్స్ వరకు అలాగే వేపుకోవాలండి. పైన మనకి ఆయిల్ టెక్స్చర్ వస్తుంది అనమాట, ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనకి ఆయిల్ అంతా సైడ్లో వదిలేసింది. ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుందామండి. పన్నీర్ 3 కిలోలు అండి. స్లో ఫ్లేమ్ మీదే బాగా కలుపుకోవాలి. 1 kg ఫ్రెష్ క్రీమ్ అండి. ఫ్రెష్ క్రీమ్ ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే కలుపుకుందాం. మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు క్రష్ చేసుకొని కసూరి మెత్తి వేసుకుందాము. దాంతోపాటు మన జూలియన్స్ వేసుకుందామండి. జింజర్ అండి, జింజర్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నది, సూపర్గా ఉంటుంది జింజర్ వేయడం వల్ల. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. బాగా